హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి. ఫ్రైగా బాగుంటుంది, గ్రేవీ కూడా ఉంటుంది. ప్రాసెస్ ఈజీ. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. ముందుగా సాల్ట్, పసుపు కలిపి పక్కన పెట్టండి. ఇందులోనే మన స్పైసీకి తగ్గట్టు కారాన్ని కూడా వేసేసి కలిపేసుకోండి. పైన చూపించిన మొత్తం ఇంగ్రీడియంట్స్ వేసి మెత్తగా పేస్ట్ చేసేయండి. దాన్ని కూడా వేసేయండి. అలా మొత్తం కలిపేసి ఒక నైట్ అంతా ఉంచేయండి, లేదంటే ఒక అరగంట సేపు ఉంచుకోండి. ఇప్పుడు దీనిని వేసే ముందు కొంచెం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పక్కన పెట్టండి. స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసేయండి. ఉల్లిపాయలు వేగేటప్పుడే 2 రెబ్బలు కరివేపాకును కూడా వేసేయండి. వేసేసి బాగా కలిపండి. ఉల్లిపాయ ముక్కలు వేగడానికి కొంచెం సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయి అనుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసేయండి. చికెన్, ఉల్లిపాయ ముక్కలు బాగా కలిసేంత వరకు కలుపుకోండి. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సరిపోకపోతే వేసుకోండి. మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు చికెన్ అనేది వేగనివ్వాలండి. ఫుల్ వీడియో కింద ఉంది, చెక్ చేయండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి చికెన్ ఫ్రై.